తెలివక అడుగుతా అంటే నాకు ఎరకలేక అడుగుతున్నా మిమ్మల్ని. కాదుల్లా ఒక పెద్ద పెద్ద క్రికెటర్లు, ఒక స్పోర్ట్స్ వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, నెలకి ఎంత సంపాదించినా, ఎంత అయినా, ఎంత పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్నా, వేరే వేరే డ్యూటీలు ఏం చేసుకుంటున్నా అందరేముల్లా సినిమాలలోకి వస్తారు. నేను పోదామంటే నన్ను ఎవరు తీసుకోకపోయే, ఇంత కష్టపడుతున్నా నన్ను ఎవరన్నా సినిమాలను గీత బుత్త క్యారెక్టర్ గీత పని మనిషి క్యారెక్టర్ ఇచ్చిన మధ్య అన్నట్టు ఇంత కష్టపడుతున్నా కూడా ఎవరు తీసుకుంటలేరు. వాళ్ళకు గన్ని పైసలు ఉన్నాక అంత మంచిగా ఉన్నాక కూడా మళ్ళీ టీవీలకి ఎందుకు వస్తారో ఏమో. నాకైతే ఏం అర్థం కాదు. ఏందికి పోరు ఒకటే ఒరుతుంది అనుకుంటురా. గదేనుల్లా నితిన్ సార్ది రాబిన్హుడ్ సినిమా ఉన్నదట కదా, గల్లా క్రికెటరు వార్నర్ సార్ కూడా చేస్తాడట ఇల్లా. మరి ఇలా హీరోయిన్ ఎవరులో శ్రీలీల అట. ఇక నితిన్ సారు శ్రీలీల కాంబినేషన్లో ఆ సినిమా ఎట్లుంటుందో చూడాలి. మార్చి 28 ఇక సినిమా ఇడతారట. గా సినిమాల రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ సారు ఇక గిట్లా బొచ్చడు మంది సార్లు ఉన్నారట గా సినిమాల. మరి మొన్న గడ హైదరాబాద్లో ఏదో ఈవెంట్ పెట్టిరట కదా, అదే గదేందో రిలీజ్ చేస్తారు కదా, హీరో హీరోయిన్లు వస్తారు, వాళ్ళు చేసిన వాళ్ళు వస్తారు, ఆ స్టేజ్ మీద ఎక్కుతారు, మాట్లాడతారు, అదోటి ఇదోటి. గాడ మాట్లాడే కాడ గా రాజేంద్ర ప్రసాద్ సారు ఈ క్రికెటర్ సార్ను ఏమన్నాడట, చూసుకుంటా ఆయన మూతి చూసుకుంటా ఎక్కెక్కి నవ్వుకుంటా అంత ఎటకారంగా ఉంటుంది కదా, గదే ఎటకారంగా మాట్లాడిండట. గీ రాజేంద్ర ప్రసాద్ సార్కు ఏడ పని ఉండదేమో, గిట్లనే ఒకసారి అల్లు అర్జున్ సార్ మీద కామెంట్లు చేసిండు. అప్పుడు ఇక మరి అభిమానులు ఊకుంటారు, ఓ బగ్గుమన్నారు. ఇక మళ్ళీ ఇప్పుడుగా క్రికెటర్ సార్ మీద అదేందో ఏమో అన్నాడట, క్రికెట్ ఆడరా నాయన అంటే గీడొచ్చి డ్యాన్స్లు ఎత్తవేంది అన్నాడట. మళ్ళీ ఇంకోటి వాయమ్మనే చివరికి ఏమన్నాడట సారు ఆ సార్ని, ఈడు మామూలుడు కాదు దొంగోడు అన్నాడట. అయ్యో పాపము. అయినా గా సార్కు తెలుగొత్తాదుల్లా. మనము గా పక్క దేశం సార్ పిలుచుకొచ్చినప్పుడు ఎట్లా మంచిగా మర్యాద చేయాలి, మరి అట్లా మంచిగా మర్యాద చేయకుండా సపరేట్గా ఉండాలి, కానీ ముఖం చూసి నవ్వుకొని సపరేట్గా ఉండాలి. కానీ ఆయనకు రాని భాషలకు గిట్లా తిడతారు, గిట్లా అంటారు. పాపం ఆ సార్కి ఏం అర్థం కాకుండా ఎడ్డి ముఖం వేసి ఈగిలిచ్చుకుంటూ నవ్వుకుంటున్నాడట. ఏందో ఏమో ఈ సారు. పాపం ఆ సారు ఏమనకు ముందుకే గన్ని మాటలు అనుడు ఎందుకు. అయినా ఇప్పుడు ఆ సార్ అంటే మళ్ళీ తక్కువ మంది అభిమానులు ఉన్నారు ఆ సార్కు. మన దేశం కాకపోయినా కూడా బొచ్చడు మంది అభిమానులు ఉన్నాయి. ఇక అభిమానులు ఏమంటారో, ఎంత బగ్గమంటారో చూడాలే. మరి నాకు కూడా బాధ అనిపించబట్టే ఎట్లుంటుంది కదా, పక్కింటోళ్ళని పిలిచి బుక్కడ అన్నం పెట్టకుండా మంచిదే, కానీ మంచిగా మర్యాద చేయాలన్నట్టు మన దగ్గర గిదో సాంప్రదాయము. మళ్ళీ పక్క దేశమైన పిలిచి గిట్లా మాటలు అంటే ఆ మాటలు ఇన్నోళ్ళు ఆయనకి చెప్తే ఆయనకి ఎట్లుంటుంది, గిట్లనా గట్లనా అవ్వ అని అనుకోరా. ఇక చూడాలి మరి రాజేంద్ర ప్రసాద్ సారు దీని మీద ఏమంటాడో మరి.